ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. అర్హతే ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పేదలకు తోడుగా ఉండాలనే తపన పేదరికంలో ఉన్నవారికి అండగా ఉంటామన్నారు. బుధవారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల మైదానం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 66.34 లక్షల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. పెన్షన్లకు నెలకు 1967.34 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు వివరించారు. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంత క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రమాణికంగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. జిల్లాలోని స్థానిక బాబుసి కళా మందిర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకమైన పాలన ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 66.34 లక్షల మందికి లబ్ధులు కలుగుతుందని, జిల్లాలో 3,23,434 మందికి 94.52 కోట్ల రూపాయలను అందిస్తున్నట్లు తెలిపారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని కొనియాడారు. వాలంటీర్లు తెల్లవారే తలుపులు తట్టి పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగని కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే సాధ్యమైందన్నారు. పెంచిన పెన్షన్లు ఈ నెల నుండే అందుతాయని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ పెన్షన్లు 2,750 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్,
పొందర్ల కార్పొరేషన్ అధ్యక్షులు హైమావతి, సుడా డైరెక్టర్ కోరడ ఆశాలత, రౌత్ శంకర్, లబ్ధారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం లబ్ధారులకు నమూనా చెక్కును అందజేశారు. పార్టీలకు అతీతంగా ప్రామాణికంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సరుబుజ్జిలి మండలం పాలవలస, వెంకటాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్ధిదారుడికి కూడా గుర్తించి పథకం అందే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇది జగనన్న ప్రభుత్వమని, పార్టీలకు అతీతంగా పథకాలు అందించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీడీసీ సూరవరపు నాగేశ్వరం, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, స్థానిక సర్పంచ్ జి మోహన్ రావు, స్థానిక నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే 18,000 డాక్టర్ రుణమాఫీ అయింది. చిన్న వడ్డీ కూడా 25,000 చెప్పున్నారు. సర్టిఫికెట్ ఇస్తున్నారు కదా, ఇవన్నీ కలిపితే 1,58,000 రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో మనకి అంతే కదన్నా. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకుని అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బదిరి కృష్ణమూర్తులు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో బదిరి కృష్ణమూర్తి, డి గోవిందరావులు పాల్గొని అంగన్వాడీల పోరాటానికి సిపిఎం తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె న్యాయ సమ్మతమైనదని తెలిపారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సెంటర్ల తాళాల బద్దలు కొట్టడం చట్ట వ్యతిరేకమైన చర్య అని వారు విమర్శించారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీలు చేస్తున్న సేవలు ఎవరూ చేయలేరని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ మొదలగు కార్మిక శాఖ అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుందని విమర్శించారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలపైన ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డున పడేయడం సిగ్గుచేటన్నారు. ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడి వచ్చిన మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున మొట్టమొదటిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సోదరులారా, అంగన్వాడీలో అతి తక్కువ వేతనాలతోనే దుర్భరమైన జీవితాలు అనిపిస్తున్నారు. కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాట్యుటీ కానీ, అదనపు కానీ ఏ ఒక్కటి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల్ని తీవ్రమైన దోపిడీ చేస్తుంది. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతుంది కనీస వేతనాలు ఉన్నాయని చెప్పి తప్ప ఎక్కడ కాంట్రాక్ట్లు ఇమ్మని కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అడిగితే అదిరింపులు పాల్పడుతుంది, బెదిరింపులు పాల్పడుతుంది, తాళాలు భద్రత కొడుతుంది. ఇవే తాళాల ప్రభుత్వమే తాళాల భద్రత కొట్టడం అంటే ఒక చట్ట వ్యతిరేకమైన చర్యకి పాల్పడము. ఇవాళ తాళాల భద్రత కొట్టి ఏదో తెలుస్తాము మేము అంగన్వాడీలు తొలగిస్తామని చూసింది. చాలా మంది తాళాలు కొట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లబ్ధిదారులు తిప్పుకొట్టినారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలు సాధ్యం కదా ఎవరికి నిలబడదు. అది ఎవరికి సాధ్యమవుతుంటే మీ బలవంతమైన ఆంధ్రప్రదేశ్ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాములు మాట్లాడుతూ బుధవారం నాటికి సమ్మె 9వ రోజు విజయవంతంగా కొనసాగుతుందన్నారు. చర్చలు విఫలం అవడం వలన మున్సిపల్ కార్యాలయం వద్ద మానవహారం చేపట్టి కార్మికులంతా తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ డిమాండ్స్ పైన జగన్ అసెంబ్లీలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఆప్కస్ వర్కర్స్ కి పర్మనెంట్ చేయాలని, 60 సంవత్సరాలు నిండినా తొలగించిన వాళ్ళని పెన్షన్ గ్రాడ్యుయేట్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్టిల్ స్కేల్ జీతాలు, రిస్క్ హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్స్ అమలు కాని పక్షంలో సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి డిమాండ్స్ ని నెరవేర్చాలని కోరారు. నిన్న చర్చలు ఫెయిల్ అయిపోయింది. ఈరోజు మేము శ్రీకాకుళం మున్సిపాలిటీలో మానవహారం తయారు చేసాం.
మానవర కార్యక్రమం అయిన తర్వాత ఈ ప్రభుత్వం దిగొచ్చి మా నాయకులతో సంప్రదించి చేయకపోతే మాత్రం సమాన పని సమాన వేతనాలు పర్మనెంట్గా చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ఇంజనీర్ కార్మికులకి అన్స్కిల్ ఇవ్వాలని, పార్కులో పనిచేసిన వాళ్ళకి, స్కూల్లో పనిచేసిన వాళ్ళకి కనీసం అమలు చేయాలని ఈ 13 డిమాండ్లు మేము సమ్మెలో ఉన్నాము. రోజు ప్రభుత్వం 2 సార్లు చర్చలు పిలిచి పనులకు వెళ్ళిపోండి, మీ సమస్యలు ఏమైనా చూస్తామో మీరు పనులు కార్యక్రమం చేయాలని చర్చలు పిలిచి విఫలమైపోయింది. కాబట్టి ఈ పోరాటాలు ఉద్యమం చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డిమాండ్లు పరిష్కరించారు. ఆయన వచ్చిన పరిపాలనలో మీరు రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను బాధ్యత. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవంలో లోక కళ్యాణార్థం శ్రీ సామ్రాజ్య లక్ష్మి యాగ మహోత్సవ కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుడివీధిలో వెలిసి ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందని ప్రముఖ నాడీ జ్యోతిష్యులు, హోమ సహస్రావధాని బిరుదాంకితులు రామానందనాథ మురపాక కాళీదాసియాజీ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ పర్యవేక్షణలో బుధవారం శ్రీ సామ్రాజ్య లక్ష్మి యాగ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ తొలి రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని మునుగవలస సుకన్య, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంగాము ఇక్కడికి దగ్గరలో సంగామలో క్షేత్రం ఉంది. ఇక్కడ ఈ 5 క్షేత్రాల్లో కూడా బలరాముడు స్వామివారిని ప్రతిష్ఠించాడు. అందుకే విశేషంగా కృష్ణ పరమాత్మ ఆదేశానుసారంగా బలరాముడు ప్రతిష్ఠించాడు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయానికి ఒక విశేషమైనటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే ఎక్కడైనా శివుడి తాలూకు ఆలయంలోనే అటుపక్క గణపతి, ఇటుపక్క అమ్మవారు, శివ పరివారం ఉంటుంది. కానీ కృష్ణ పరమాత్మ ఆదేశానుసారంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. కాబట్టి ఈ ప్రక్కనే స్వామివారికి వేణుగోపాల స్వామి కృష్ణుడి తాలూకా ఆ అవతారం ఏదైతే ఆ స్వామివారిని పరివార దేవతగా పెట్టి ఇటుపక్క అమ్మవారిని పెట్టారు. విశేషంగా అక్కడ చూడండి నందీశ్వరుడు చరిత్ర. అరసవిల్లి క్షేత్రం ఉద్భవించడానికి దీనికి కూడా ఒక స్థల పురాణం ఉంది. ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే ఆదేశానుసారము బలరాముడు స్వామివారిని ఇక్కడ ప్రదర్శించాడో ఒకరోజు రాత్రి దేవేంద్రుడు స్వామివారి దర్శనానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు, నాయకులు ఏ రాఘవ, కె వేణుగోపాల్, గురుమూర్తి, ఎన్ పార్థసారథులు పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె పట్టారు. ఈ క్రమంలో బుధవారం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదన్నారు. క్లాబ్ డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐటిసి నాయకులు డి శంకర్రావు, కె భాస్కర్రావు, సిహెచ్ గోవిందరావు, గణేష్, మణి, గోపి, రమణ, శంకర్, గోపి, భోగిలమ్మ, లక్ష్మి, లలిత, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, స్కూల్లో పనిచేసే కార్మికులు, స్లీపర్లు, టాయిలెట్లు శుభ్రపరిచే కార్మికులు అందరూ కూడాను 2019 ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే మీకు పర్మనెంట్ చేస్తాను, పర్మనెంట్ చేసే ముందు కనీసం ఈ 6 నెలల్లోనే మీకు సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్లు ఎందుకు ఇవ్వడానికి మీరు ఆలోచిస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు చేయవలసింది మా సమస్య. జిల్లాలో ఉన్న పింఛన్దారులు, ఫ్యామిలీ పింఛన్దారులు జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు సమర్పించాల్సి ఉందని ఖజానా శాఖ ఉప సంచాలకులు సిహెచ్ రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం కార్యాలయంలోని పింఛన్ విభాగంలో హెల్ప్ డెస్క్ ను ఖజానా శాఖ ఉప సంచాలకులు సిహెచ్ రవికుమార్ ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 12 ఉప ఖజానా కార్యాలయాల్లో కూడా హెల్ప్ డెస్క్ లను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న పింఛన్దారులు సద్వినియోగం చేసుకోవాలని రవికుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు ఏ తవిటన్న, పి గోగరాజు, ఉప ఖజానా అధికారి సిహెచ్ సమతారాయణ, ప్రదీప్ కుమార్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే అభినందన న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.